మా ఇల్లు వచ్చేసి 4 రూమ్స్ ఉంటాయి. వెనక 2 రూమ్లు స్లాబ్, ముందు 2 రూమ్లు రేకులు అన్నమాట. అంటే సెంటిమెంటల్ గా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట. మా కాళ్ళ మీద మేము నిలబడి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. సో మాకు ఎవరి సపోర్ట్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. చాలా మంది కిచెన్ టూర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. కిచెన్ టూర్ ఏంటి, ఏకంగా హోమ్ టూరే చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాదైతే పెద్ద బంగ్లాలు భవంతులు ఏం కాదు, జస్ట్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఇల్లు ఎలా ఉంటుంది, మా ఇంట్లో ఉండే థింగ్స్ ఏంటి అని చెప్పి చిన్న చిన్నగా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. ఎంట్రీ నుండి అయితే మా ఇల్లు చూపిస్తాను, సో చూసేయండి. ఓకేనా? సో రండి. రీసెంట్ గా మా పెద్దన్నయ్య వచ్చినప్పుడు అయితే ప్రేమతోటి కొబ్బరి చెట్లు పెట్టిండు. ఎందుకంటే మా సైడ్ కోతుల బాధ ఎక్కువ, చాలా కోతులు ఉంటాయి. సో ఏది పెట్టినా కూడా కోతులు ఖరాబ్ చేస్తాయి అని చెప్పేసి కొబ్బరి చెట్లు కొనుక్కొచ్చి పెట్టిందంటట్టు. సో రండి చూద్దాము. ముందుగా అయితే చెట్లను చూపిస్తాను రండి, తర్వాత ఇంట్లోకి అయితే వెళ్దాము. సో ఇవి మా పెద్దన్నయ్య పెట్టిన కొబ్బరి చెట్లు అన్నమాట. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ముందుగా చెట్లనే అడుగుతాడు. సో రండి. అండ్ ఇది వచ్చేసి మా జామ చెట్టు, నీళ్లు లేక ఎండిపోయింది అన్నట్టు. ఇంకొంచెం ఇక్కడికి వస్తే అక్కడ ఒక చిన్న 2 నిమ్మ చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇక మా అమ్మ ఒక్కతే కాబట్టి ఇదంతా ఊడ్చుకోలేక జస్ట్ కొంచెం అక్కడ తెల్ల కనబడతాను చూసిన దాని వరకే ఊడ్చుకొని చల్లుకుంటది అనమాట. ఇదంతా కూడా ఊడ్చలేదు. వాకిలి చాలా పెద్దగా ఉంటది అనమాట. చిన్న పండుగలకు పెద్ద పెద్ద అకేషన్స్ అయితేనే ఇక్కడ పెద్ద పెద్ద వంటలు చేసుకుంటాం ఈ ఖాళీ ప్లేస్ లో. మిగతా అంతా మా అమ్మ అక్కడ ఊడ్చుకుంటది అనమాట. ఎందుకంటే మేము ఎక్కువగా ఇంట్లో ఉండము. నేను చెప్పాను కదా, మా పెద్ద ఇండియన్ ఆర్మీ, మా చిన్న వచ్చేసి హన్మకొండలో ఉంటాడు. ఇక మేమైతే నర్సంపేటలో ఉంటున్నాం. ఇక్కడ ఉండేది మా అమ్మ ఒక్కతే అనమాట. సో ఇక్కడ ఈ తీగ చూస్తున్నారా, ఇక్కడ బట్టలు ఎండి మా అమ్మ అయితే ఎండేసేది అనమాట. సో ఇప్పుడు రండి లోపలికి వెళ్దాం. మా ఇంటి దేవత అన్నమాట ఉప్పలమ్మ అంటాం. ఉగాదికి చేసుకుంటారు అనమాట. మేము 5 years ఒకసారి ఉప్పలమ్మ చేసుకుంటాము. తెలిసే ఉండొచ్చు మేబీ మీకు. సో చూడండి, ఇక్కడ చెట్టు కిందనే ఉన్నది. ఇది వచ్చేసి మామిడి చెట్టు అనమాట. ఇదంతా మా ఇంటి చుట్టూ గోరాకు చెట్లు అయితే ఉంటాయి, గోరెంటాకు అంటారు కదా అది. సో ఇక్కడ వచ్చి చూస్తే మా హౌస్ అన్నమాట. రీసెంట్ గానే మా అమ్మ మోటార్ తీసుకొచ్చింది, ఎందుకంటే వాటర్ చేదుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా వాటర్ కి వాష్రూమ్స్ కి చాలా దూరం ఉంటది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రీసెంట్ గా మోటార్ అయితే తీసుకుంది అనమాట. ఒకేసారి మోటార్ పెట్టి గోళంలో నింపుకొని మేమైతే వాటర్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అసలే సమ్మర్ కదా, ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా 2 months అయితే వస్తారు, మా పెద్ద అన్నయ్య వాళ్ళు. ఇంకా మేము కూడా అప్పుడప్పుడు వస్తాం కదా హాలిడేస్ ఇచ్చినప్పుడు. సమ్మర్ కదా, పిల్లలు ఎండకి ఇబ్బంది పడతారని మా అమ్మ ఒక్కతే ఈ గుంజలు నాటి పందిరైతే వేసింది. ఇవి కమ్మాకులు, తాటాకులు అంతే అంటారు తెలుసు కదా. సో ఇవి కమ్మాకులు అనమాట. పందిరైతే వేసింది మా అమ్మ ఒక్కతే, ఎవరి సపోర్ట్ లేకుండా. సో రండి లోపలికి రండి. మా ఇల్లు వచ్చేసి 4 రూమ్స్ ఉంటాయి. వెనక 2 రూమ్లు స్లాబ్, ముందు 2 రూమ్లు రేకులు అన్నమాట. సో ఏ గలమకి ఆ గలమకి అన్ని ఫ్రీగా ఉంటాయి. రండి ఒక్కొక్కటి క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ మనం కిచెన్ నుంచి ఎంటర్ అయిదాం, ఓకేనా? రండి. సో ఇదే అన్నమాట మా అమ్మ కిచెన్. మా అమ్మకి గిన్నెలు అంటే చాలా పిచ్చి, అంటే నచ్చిందల్లా కొంటూనే ఉంటది. ఇలా గిన్నెలన్నీ ఒక్కొక్కటిగా రూమ్ అంతా సదురుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవే కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి. అవన్నీ కూడా వెనక రూమ్ లా బోర్లు ఇచ్చింది అనమాట. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి బోర్లు ఇచ్చింది. ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్ అయితే వాడుకునే పెద్ద గిన్నెలు అన్నట్టు. మినిమం ఒక 25 kgs 30 kgs అంత పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్. అంటే మా పెద్దనే పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇక వాళ్ళు ఎట్లాగో పంజాబ్ లో ఉంటున్నారు కాబట్టి ఇంకా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, ఇంట్లోనే ఉంటాయి. అందరం వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నాం అనమాట. మా నాన్న చనిపోయి దాదాపు 5 years అవుతుంది. 2020లో చనిపోయింది అనమాట, జనవరిలో. కొన్ని అనుకోని కారణాల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది అనమాట. బట్ చాలా వీడియోస్ లో అయితే నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పడం ఇష్టం కూడా లేదు. ఎందుకంటే సెంటిమెంటల్ గా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఏదైనా కూడా కామెడీగా మాట్లాడమని నాకు నచ్చుద్ది. అందుకోసమే నా పర్సనల్ విషయాలు ప్రతిదీ నేను షేర్ చేయను, అందుకోసమే చెప్పలేదు అనమాట. దాదాపు 5 years అవుతుంది మా నాన్న చనిపోయి. సో మా నాన్న అనమాట, చూసేయండి. ఇప్పుడు కిచెన్ చూసిలే కదా, కిచెన్ వెనక ఇప్పుడు దేవుని రూమ్ అయితే ఉంటది అన్నమాట. సో రండి చూపిస్తాను. సో ఇదే అన్నమాట దేవుడి రూమ్. అంటే జస్ట్ కొంచెమే ఉంటది దేవునికి సంబంధించింది. అంటే దీంట్లో కన్స్ట్రక్షన్ చాలా ఉంది, బట్ అవన్నీ ఏం చేసుకోలేదు. ఇంట్లో ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. సో చిన్నగా పీటేసి మా అమ్మ అయితే ఇక్కడ దీపం ముట్టించుకుంటది పండుగలకి, చిన్న చిన్న అప్పుడప్పుడు వారంలకి. ఇవి వచ్చేసి బియ్యం.
మేము తినే రైస్ అన్నట్టు. సో రైస్ ఒకటేసారి ఇక్కడైతే కొని వేసిందనమాట. అండ్ ఇవి వచ్చేసి మా అమ్మ బట్టలు, శారీస్ ఇవన్నీ కూడా. ఇంకా కొత్త బట్టలు వచ్చేసి మా అమ్మ ఈ సందకలా పెట్టుకుంటది, ఎందుకంటే మాకు ఎలకల బాధ బాగుంది అన్నట్టు. అందుకోసమే ఎలకలు కొత్త చీరలు కొడతాయి అని ఇందులో అయితే పెట్టేసింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మా టేబుల్ అన్నమాట. మా పాత ఇంట్లో అప్పుడిప్పుడు వాడుకునేది, బాగుంటది, బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, బట్ మేమేమో ఇట్లా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది అప్పట్లో బియ్యం డబ్బా, బట్ ఇప్పుడు వాడట్లేము. ఇందులో మా అమ్మ నూనె ప్యాకెట్లు, ఉప్పులు, పప్పులు, సబ్బులు అన్ని పెడుతుంది. ఎందుకంటే ఎలుకలు ఉన్నాయి అని చెప్పినా కదా, అవి ఖరాబ్ చేస్తాయి అని ఇందులో పెట్టి దానికి తాళం అయితే వేస్తుంది అనమాట. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి అని చెప్పినా కదా, చూడండి అవన్నీ పైన బోర్లు ఇచ్చింది. ఒక్కసారి లుక్ వేయండి. అండ్ ఇది వచ్చేసి ఇనుప పొయ్యి అన్నమాట. అంటే మా ఫ్యామిలీ వరకు ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి కట్టెలు ఒకవేళ అందుబాటులో లేకపోయినా గ్యాస్ తో అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ పొయ్యి అయితే తీసుకుంది. ఇప్పుడు మనం స్ట్రేట్ గా 2 రూమ్లు చూసాం కదా, ఇప్పుడు అటుపక్క 2 రూమ్లు కూడా చూసేద్దాం రండి. ఇది వచ్చేసి చిన్న హాల్ అన్నమాట. అంటే మేము హాల్ లాగానే యూజ్ చేస్తాం. చెప్పాను కదా 4 రూమ్స్ అని. సో అందులో ఫ్రంట్ రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటది. ఇందులో కూలరు, ఇంకా టీవీ, చిన్న మంచం, బెడ్షీట్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ముందు 2 రూమ్లు చూపించాను కదా, ఇది దాని డోర్ అన్నమాట. ఇటొక్కటి అటొకటి 2 ఉంటాయి మెయిన్ డోర్స్. సో రండి, ఇదన్నమాట హాల్. టీవీ ఎప్పుడైనా మేము వచ్చిన టీవీ చూసుకోవడం, కూర్చొని మాట్లాడే ప్లేస్ వచ్చేసి అయితే ఇది అన్నమాట మెయిన్. అది వచ్చేసి కూలర్, అది కూడా రీసెంట్ గా మా అన్నయ్య తీసుకున్నాడు, మేబీ ఒక 2 years కూడా కావస్తుంది. ఇదన్నమాట. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్, మా చిన్నన్నయ్య మ్యారేజ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఇది కూడా ఇక్కడే ఉంది. అండ్ సో ఇంకో రూమ్ వచ్చేసి ఫైనల్ రూమ్ అనమాట, 4th రూమ్. సో దీనికి వెనుక ఉంటది ఇంకోటి. ఇందులో అయితే మా పెద్దన్నయ్య వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళ బెడ్రూమ్ అనమాట. ఎప్పుడైనా పెద్దన్నయ్య వాళ్ళు వస్తే ఇందులో అయితే ఉంటారు. ఇది వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ బెడ్. అండ్ మా పెద్దన్నయ్య వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళ పెళ్ళప్పుడు ఇచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ బీరువా. సో ఇది మా పెద్దన్నయ్య వాళ్ళ రూము. పెద్దన్నయ్య అంటున్నారు కదా, సో ఇతనే మా పెద్దన్నయ్య, మీకు తెలిసే ఉండొచ్చు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో యా, ఇదన్నమాట వీడియో. ఇంకా పైన వచ్చేసి మా వదిన పెళ్ళప్పటి బోళ్ళు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన బోళ్ళు అన్నమాట. సో అది. అండ్ అవి వచ్చేసి మా అమ్మ మా కోసం కుట్టించిన పడదాలు, పత్తాలు పెట్టి కుట్టించిన పడదాలు. సో ఇది మా ఇల్లు అన్నమాట. ఇప్పుడు ఇల్లు చూపించాను కదా, ఇది వచ్చేసి బయట. మాకు వాకిలి చాలా పెద్దగా ఉంటుంది, ఒకసారి లుక్ వేస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ అయితే. ఇదే ప్లేస్ ఊళ్ళలో, అంటే ఇదే ప్లేస్ సిటీలో ఉండాలి కానీ అసలు బందోబస్తు ఇల్లు పడుతుంది ఇందులో. ఇంకా ఇంటి చుట్టూ ఇలా గోరాకు చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి మా వాష్రూమ్స్ అన్నమాట. ఇది అన్నమాట మా ఇల్లు, మా హోమ్ టూర్, మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. దయచేసి ఎవరు బ్యాడ్ గా అర్థం చేసుకోకండి. ఎప్పటి నుంచో చిన్న వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా మంది లైక్ మా రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్స్ కావచ్చు, లైక్ మా నైబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళకేంటి వాళ్ళకేంటి బొచ్చరు పైసలు, వాళ్ళ అన్నకి జాబు, చిన్న సెటిల్, ఈమె నర్సంపేటలో ఉన్నారు అని ఇదొక నెగిటివ్ మైండ్ లో ఉంటుంది మా ఫ్యామిలీ గురించి. బట్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా చెప్తా, మీకు జల్లెడ తెలుసు కదా, మీకు మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు కావచ్చు, మా మదర్ కావచ్చు, మేమైనా కూడా చూడడానికి వాళ్ళు ఏందిరా అన్నట్టు జల్లెడ పైభాగం ఉంటుంది కదా అట్లా. బట్ అందులో నీళ్లు పోస్తే ఒక్క చుక్క కూడా ఉండకుండా మొత్తం కిందికి వచ్చేస్తుంది తెలుసా, అట్లుంటది మా సిచ్యువేషన్. ఎందుకంటే చూడడానికి బాగుంటది, బట్ లోపలంతా కూడా అప్పులేవారం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అట్లా నెట్టుకొస్తాం అన్నట్టు. సో ఇది మా ఫ్యామిలీ. మా కాళ్ళ మీద మేము నిలబడి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. సో మాకు ఎవరి సపోర్ట్ లేదు. మేము ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళైతే చాలా ఫేస్ చేస్తారు చిన్నప్పటి నుంచే. సో వాళ్ళంతా స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఈ రోజు ఒక చిన్న పొజిషన్ లో అయితే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, దెన్ చూడడానికి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూడడానికి అయితే పర్లేదు, వీళ్ళు ఓకే అన్నట్టుగా అయితే ఉన్నాము. కాకపోతే బ్యాడ్ గా అయితే ఎవరు అర్థం చేసుకోవద్దు, నెగిటివ్ గా కూడా మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే, చూసేది ఒకటి ఉంటది, జీవించేది ఒకటి ఉంటది. సో అదన్నమాట. అండ్ సో వీడియో అయితే ఏం చేస్తానో చాలా లాగ్ అయినట్టు అనిపిస్తుంది కావచ్చు. సో ఇదన్నమాట మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.